అనుభవంలో శరీరం ఎలాగుంది? స్త్రీ పురుష లక్షణంతో, ఎత్తు లావు సన్నంతో, తెలుపు ఎరుపు రంగులతో, స్పర్శించడానికి లావుగా సన్నగా వీటితో, లోపల అస్థిమంజలము దాని అవయవాలతో, ఆరోగ్యం అన్ని రకాల పనిముట్లు ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఉన్న శరీరం ఎత్తు లావు సన్నంతో, స్పర్శ జ్ఞానంతో, కళ్ళతో చూస్తున్నావు. నామరూపాలతో ఉన్నది. ఇది అందరికీ సహజంగా అనుభవం ఉంటుంది కదా. నీ అనుభవంలో ఉన్న శరీరాన్ని ఇంకో అనుభవంలో ఉన్న శరీరంతో పోల్చుకుని వారికి దేహం ఉంది నాకు కాబట్టి నాకు దేహం ఉంది. కోతికి నాలాగా లేదు కాబట్టి నేను కోతిని కాదు. కొండ ముచ్చులు నేనుగా దాని ఆకారం వేరు. నేను కొండ ముచ్చు కాదు, నేను మానవుని, నేను బ్రాహ్మణుని, క్షత్రుని, వయసుని, సూతుని అని జాతి మొత్తం కులం లింగ అన్ని రకాలు పెట్టుకుని ఇతరులు పోల్చుకుంటాడా? ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాడా? ఉన్నదాన్ని అనుభవం దాన్ని ఉపయోగించుకుంటాడు. అనుభవం తపస్సు చేసి ఈ శరీరం స్త్రీగా ఉండాలి, పురుషుగా ఉండాలి, లేకపోతే నేను బలవంతుడు కావాలి, ఎంతో అందంగా ఉండాలి, అందరికన్నా ఎక్కువగా ఉండాలి. నువ్వు తపస్సు చేస్తే ఈ సృష్టికర్త వచ్చి నీకు శరీరం ఇచ్చాడా? అది నమ్మకం. కాబట్టి పుడుతూనే ఏడ్చావు. ఏడుపుకి నీకేం కావాలి? కన్నీరు కాపడానికి కళ్ళు ఉన్నాయి, నవ్వటానికి చక్కగా ఉన్నాయి. అంటే ఏడవటానికి, నవ్వటానికి, గెంతు రావటానికి, ఆటలాడటానికి, పరిగెత్తడానికి, పాకాడటానికి, నీ దేహావసరాలు తీర్చుకోవడానికి ఏమిలో సరిపోతుంది. అంటే దేవాలయాలకు వచ్చేటువంటి అవసరాలు దేవాలయాలతోనే దాని తగిన పనిముట్లోనే సహజంగా నువ్వు తీర్చుకుంటున్నావు. అప్పుడు సమస్యలు వచ్చి అయిపోయి ఆ బాధలు వస్తాయి, మన భావం ఇవన్నీ వచ్చి తట్టుకోలేక ఆత్మాభావాన్ని ప్రతిబంధకం అని పూర్వం వాళ్ళు తెలిచారు. నేనేమిటాను? ప్రతిబంధకం కాదు అని చెప్తున్నా. నీ కళ్ళతో ఏ దేయాన్ని ఇంత సహజంగా చూస్తున్నావో మనసు లేకుండా కళ్ళు చూడవు, జ్ఞానం లేకుండా చూడలేదు. అప్పుడు మనసుకు ఆధారం ఏంటి? జ్ఞానం. శరీరానికి ఆధారం ఏంటి? మనసు. మనసే జ్ఞానకర్మంతో ఉన్నటువంటి కల్పితంగా ఈ సృష్టించిందో, సత్యంగా సృష్టించిందో, కలగా వచ్చిన దేహం మాత్రం ఉన్నది అని జ్ఞానం లేకుండా, జ్ఞాన చైతన్యం లేకుండా, సహజ జ్ఞానం లేకుండా, సహజ శృతి లేకుండా, సహజ చైతన్య శక్తి లేకుండా నువ్వు మాట్లాడగలవా? చైతన్య శక్తి లేకపోతే మాట్లాడతావా? చైతన్య శక్తి లేకపోతే జడమైనటువంటి ఈ శరీరము జ్ఞానకర్మ జడం, మనసు జడం, నేను జడం, జగత్తు జడం, పంచభూతాలు జడం. జడం అంటే ఏంటి? తను తాను గ్రహించకుండా, తను తాను తెలుసుకోకుండా, తాను ఉన్నానని చెప్పకుండా, తన కష్టకాలు మంచి చెడు అన్నీ కూడా తెలుసుకుని పరస్పరం మాట్లాడేవాడు జీవంగా ఉన్నవాళ్ళే ఉండాలి. ఆ లక్షణం ఎవరికింది? కేవలం ఎవరికి వారే మానవులకు మాత్రమే ఉన్నది. మానవులతో సమానంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఉంది, జంతువులు లేదు. సరే, జంతువుల ప్రసక్తి అలా ఉంచు. ఇప్పుడు మానవుడు ఏం చేయాలి? తెలుసుకోవటానికి తెలివి ఉంది, తెలుసుకోవటానికి జ్ఞాపక లక్షణం ఉంది, తెలుసుకున్న దాన్ని తెలుసుకోవడానికి జ్ఞాపక లక్షణం ఉంది, తెలుసుకున్న దాన్ని గమనించడానికి సాక్షాత్సం ఉంది, తెలుసుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గమనించడానికి లక్షణం ఉన్నప్పుడు అనుకోవటానికి భావ లక్షణం ఉందిగా, శబ్ద లక్షణం ఉందిగా. ఈ లక్షణాలు నేను సహజంగా ఉన్నాయి. పుట్టుకొస్తేనే అమ్మ ఆకలి వేస్తుంది, ఒక తెలివి ఉండబట్టేగా. అమ్మ ఆకలి వేస్తుంది, ఆకలి అనుభవం. అనుభవంలో ఆకలి 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 అంటే ఆహారం రాదుగా, కష్టపడాలి, జ్ఞానంలో సంపాదించుకుని తినాలి. అప్పుడు ఆకుపోట్లు అందరికీ ఉంటాయి. అది ప్రతిబంధకం కాదు, ఆత్మానుభవం. ఎందుకు? దేహానుభవం ఎంత సహజంగా ఉన్నదో పుట్టుకుతూనే ఆ దేహానుభవమే ఆత్మానుభవం అంటున్నా. ప్రత్యేకించి వేరుగలేదు. దేహం అంటే ఏంటో తెలియాలి. దేహం అంటే ఏంటి? జాత స్వప్న నిద్రావస్థ కాదు, ఉనికితో ఉన్నదే దేహం. చూడండి, నేను ఉన్నాను, ఉనికి లేకుండా లేదా, సత్య లేకుండా ఉనికి ఎక్కడ ఉంది? ఉనికి లేకుండా సత్య ఎలా ఉంది? ఉనికి సత్తు తానే, తాను సత్పదార్థంగా, సత్తుగా, ఉనికిగా ఉండుట సత్యం, అదే సత్యం. అని సత్పదార్థంగా ఉన్న నేను చిత్త పదార్థంతో ఉన్నా. చిత్త అంటే ఎరుకతో, జ్ఞానంతో, జ్ఞాపకంతో, గమనించే లక్ష్యంతో ఉన్నా. అంటే కేవలం జ్ఞానంతో, కేవలం భావంతో, కేవలం గుర్తించే లక్ష్యంతో, తెలుసుకో లక్ష్యంతో ఉంటే చిత్తాత్మ, చిద్వస్తువు, చిన్మయం, ఇటు సత్య సన్మయం, ఆనందమయం. అప్పుడు ఆనందం గురించేగా ఏ పని చేసా? ఆనందం కూడా ఆనందతత్వం. ఆనందం ఎప్పుడు సమతత్వం, అమృతానందం, తిరుగులేని ఆనందం. ఆనంద స్వరూపమే సత్యచిత్తానందం. సత్యచిత్తానందమే తన స్వరూపం. అవి వేరు కాదు, ఒకటి పరిపూర్ణంగా ఉన్న లక్షణం. ఆ లక్షణంతో మౌనంగా పరిపూర్ణంగా ఉన్నానని ఉనికి సత్యచిత్త ఆనంద పదార్థంతో, ఇక్కడ పదార్థం కూడా వాడచ్చు. నేను ఉన్నాను పరిపూర్ణ మౌనంగా అని సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారం. బతుకున్నప్పుడు ఆత్మ ఉంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఉంది.
పుట్టుకుంటుంది. ఇప్పుడు దేశకాల పరిస్థితుల్లో లేకుండా ఆత్మ అనేది ఉంది. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి? దేనితో వచ్చిపోయినప్పుడు జీవుడయ్యాడు, మనసుతో ఉన్నాడు కాబట్టి ఆత్మ ఉందిగా. ఆత్మ అంటే సత్తు చిత్తు ఆందోళన నిత్యం పరిపూర్ణ లక్షణాలు లేకుండా, బ్రహ్మ లక్షణాలు లేకుండా, పరమాత్మ లక్షణాలు లేకుండా, ఆత్మ లక్షణాలు లేకపోతే చచ్చిన సేవలో ఎన్ని జీవులు వస్తున్నాయి? అవన్నీ జీవులేగా. అప్పుడు వ్యాపకంగా పరమాత్మ ఉన్నాడుగా. సత్వ పదార్థం బ్రహ్మ పదార్థం ఉంది కదా, ఆత్మ పదార్థం ఉందా? అంటే జీవులకు ఆత్మ లేదా, కుక్కలకు ఆత్మ లేదా, నక్కలకు లేదా? ఆత్మ అన్నిటికీ ఉంది. అంటే ఏంటి? నీ యొక్క ప్రత్యేకమైన అభిమానంతో నీ శరీరాన్ని కనుక అభిమానించినప్పుడు నీ ఆత్మ చనిపోయిన తర్వాత ఉండదు అన్నాడు. చనిపోయిన తర్వాత ఉంటుంది. ఈ శరీరం చనిపోతుంది. సూక్ష్మ శరీరము, మనో శరీరము, జ్ఞాన కర్మేంద్ర ప్రాణిజాలు 315, మనసు బుద్ధి చిత్తాంకారం 419 తత్వాలతో కూడినది ఈ శరీరం. ఆ సూక్ష్మ శరీరంతో ఇంకో శరీరంలోకి ఆ శరీరంతో అనేక రకాలు అనుభవిస్తుంది. స్వప్న చూస్తాంట్లో కళ. అప్పుడు ఏంటి? ఎరుక లక్షణంలోనే స్థూల లక్షణం దేహం చనిపోయి బూడిదైనప్పటికీ సూక్ష్మ రూపంగా ఉన్న ప్రాణశక్తి, అలాగే మనసు, బుద్ధి అంటే విజ్ఞానం, ఇది ఈ మొత్తం కలిపి యాతనా శరీరం వచ్చి వెళ్తుంది, ప్రయాణం చేస్తుంటుంది. దేహం ఉన్నంత లేకపోయినప్పటికీ ఆ ప్రయాణం చేసే దేహం కూడా అధిష్టానమైనటువంటి ఆధారం అంటే పరమార్థ శరీరం కూడా ఉంది. ఆ పరమార్థ శరీరం అంటే కారణ శరీరం అంటారు ఒక పరిస్థితి. కారణం అంటే అజ్ఞానమే కారణం. స్థూల శరీరాన్ని కానీ సూక్ష్మ శరీరం కానీ కారణం ఏంటి? అజ్ఞానం. సంసారం కారణం ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? నేను అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? వచ్చిపోయి. అజ్ఞానం అంటే వచ్చిపోయి రాగద్వేషం అన్ని. అజ్ఞానం అంటే దేహ సంబంధం సర్వము, సృష్టి సంబంధించిన సంబంధం సర్వము, విశ్వ సంబంధం అని అన్నీ కూడా వచ్చిపోయేవి నేనుతో సహా అని నిర్ణయం చేసుకుని ఇవి లేకుండా చేసుకుని ఆలోచన రహిత స్థితి, శ్రద్ధ లేని స్థితి, గుర్తించి తెలుసుకుని ఎరుక లేని స్థితి ఏదైతే ఉన్నదో ఆ ఉన్నప్పుడు ఏది శేషించిందో అదే సత్యార్థ పరిపూర్ణ సభ ఆత్మ అన్నారు. ఇది నశించదు. నాశం చేయాలా? నాశం కాదు. అది అసంభవం. గమనించకుండా ఉండగలవా? అనుకోకుండా ఉండగలవా? నిద్రపోకుండా ఉండగలవా? అసంభవం. కాబట్టి నేనేం చెప్తున్నా, అనుభవంలో ఉన్న వాటిని వెతకరాదు, ఉపయోగించుకో. దేహం ఉన్నది సత్, దేహం అనుభవం చిత్తు. దేహం అనుభవంగా వచ్చిపోయేదే కావచ్చు, ఆనంద సత్తు దేహం మాట్లాడగా మౌనంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. ఎందుకు? ఆకాశం పరిపూర్ణంగా, ఆకాశం లేకుండా, అగంత అణువులు లేకుండా దేహాకారం వస్తువు ఆకారం ఉంటాయా? ఉండవు అని మాత్రమే ప్రతిపాదిస్తున్నాడు.